హిందూ సంప్రదాయంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రాముఖ్యతగా భావిస్తారు. ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే సంప్రదాయం ఉంది. ఇలా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే పరంపరకు పునాది హిందూ ధర్మంలో ఉన్న శాస్త్ర ఆచారపరమైన విశ్వాసాలు, గ్రహాల ప్రభావం, స్వామివారి తత్వానికి అనుసారంగా ఏర్పడింది. ఇది తంత్రము, పురాణాలు, జ్యోతిష్యం, భక్తి పరంపరల మేళవింపు. దీనిని వివరంగా తెలుసుకుంటే, మంగళవారం గ్రహ ప్రభావం. మంగళవారం కుజ గ్రహానికి అధిపత్యమైన రోజు. కుజుడు ధైర్యం, యోధత్వం, తేజస్సు, శక్తి, రక్త సంబంధిత అంశాలకు సంబంధించి పనిచేస్తాడు. సుబ్రహ్మణ్యస్వామి ఆయుధధారి, యోధుడు, శక్తిశాలి దేవత. ఆయన దేవసేనాధిపతి అంటే దేవతల సైన్యాధిపతి. కుజుడు ప్రాతినిధ్యం వహించే లక్షణాలన్నీ స్వామివారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందుకే ఆయనను మంగళవారంలో పూజించడం వల్ల కుజదోషాలు నివారించబడతాయని అంటారు. దీనివల్ల ధైర్యం, విజయశక్తి పెరుగుతాయట. ఆరాధన ఫలితాలు. మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజదోషం, మంగళ దోషం ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. వివాహ వైఫల్యాలు, గృహ కలహాలు, భయాలు, ఆత్మవిశ్వాస లోపం తొలగుతాయి. శత్రునాశనం, కార్యసిద్ధి, ధైర్య పరాక్రమం లభిస్తుంది. పిల్లల ఆరోగ్యం, విద్యా విషయంలో అభివృద్ధి పొందుతారు. పురాణ ఆధారాలు. స్కంద పురాణం, శివ పురాణం వంటి గ్రంథాల్లో కార్తికేయుని మహాత్మ్యం గురించి వివరంగా ఉంది. తారకాసురుడిని సంహరించిన దేవతల యోధుడు కావడంతో ఆయన్ను మంగళవారంలో యుద్ధ శక్తిని అధిగమించే సాధనగా పూజిస్తారు. ఆయనకు అంకితమైన మంత్రాలు, పూజలు మంగళవారంలో ఫలప్రదం అవుతాయని పలు గ్రంథాలు సూచిస్తున్నాయి. దక్షిణ భారతీయ సంప్రదాయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో మురుగన్ ఆరాధన మంగళవారం లేదా షష్ఠి రోజుల్లో 4వ రోజు నుండి మొదలు అయ్యే కృష్ణ శుక్లపక్ష షష్ఠి విశేషంగా జరుగుతుంది. పళని, తిరుచెండూర్, స్వామిమలై వంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మంగళవారాల్లో లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ప్రత్యేకమైన మంగళవారం వ్రతాలు. కొంతమంది భక్తులు 21 మంగళవారాలు స్వామి పూజ చేస్తారు. కంద షష్ఠి కవచం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం, వల్లి కళ్యాణం పాటలు, ఇలా విశేష ప్రార్థనలు చేస్తారు. పెరుగు, పంచామృతం, అర్చన, దీపారాధన చేయడం ద్వారా ఫలితాలు ఉంటాయట. స్వామి ఇలా కరుణిస్తాడు. ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ, వెల్లుల్లి లేని ప్రసాదం స్వామికి ఇష్టమైనవి. ఓంకారం సరిగా పలకడం, సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలు చదవడం ద్వారా మనశ్శాంతి, రోగ విముక్తి కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నాడు ఆరాధించటం అనేది శక్తిని, ధైర్యాన్ని, విజయం, ఆరోగ్యాన్ని పొందాలనే మానసిక అభిలాషకు ప్రతీక. ఇది ధర్మబద్ధమైన, శాస్త్రబద్ధమైన సంప్రదాయం.